అందరికీ నమస్కారం. భారత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేసి ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ప్రధానమంత్రికి అత్యంత హార్దికంగా గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోవడానికి మోదీ గారు తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం విశేషం. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలను విచారించడంతో పాటు ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. దేశ ప్రజాని హోదాలో ఉండి స్వయంగా తన ఇంటికి వచ్చి పరామర్శించినందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కలయిక ఇరువురు నాయకుల మధ్య ఉన్న అపారమైన గౌరవాన్ని మరియు బలమైన స్నేహబంధాన్ని మరోసారి ప్రతిబింబించింది. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. భారత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి విచ్చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలక పరిణామంగా నిలిచింది. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అత్యంత సాధారణంగా గౌరవపూర్వకంగా ఆత్మీయ స్వాగతం పలికారు. దాదాపు గంట సమయం పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ఇరువురు నేతలు ఎంతో ఆత్మీయంగా చర్చలు జరుపుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సహకారం మరియు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వీరి మధ్య లోతైన సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ ఇద్దరు దిగ్గజ నేతలు ఇంత సమయం కేటాయించి భేటీ అవ్వడం ఇరు ప్రభుత్వాల మధ్య ఉన్న బలమైన అనుబంధానికి మరియు పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. తన నివాసానికి స్వయంగా విచ్చేసిన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి మరింత ఊతమిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. జేఎస్పీ మార్నింగ్ న్యూస్.